అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లీప్ యాప్ని తల్లిదండ్రుల ఫోన్లలో డౌన్లోడ్ చేయించాలి కదా. ఎంతమంది పేరెంట్స్ ఫోన్లో డౌన్లోడ్ చేయించాము అనేది వివరాలను మనం తెలుసుకోవచ్చు. ఏ పిల్లలకి వేయించాము అనేది కూడా తెలుసుకోవచ్చు. సో దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే, మన ఫోన్లో ఉన్నటువంటి గూగుల్లోకి వెళ్ళి CSE అని టైప్ చేసి దాని మీద ఎంటర్ మీద ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మొట్టమొదటి CSE AP దాని మీద ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో రైట్ హ్యాండ్ సైడ్ పైన లాగిన్ అని ఉంది, దాని మీద ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్ కింద మన డైస్ కోడ్, దాని యొక్క పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ క్యాప్చర్ టైప్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ మీద ప్రెస్ చేయాలి. మనం సైన్ ఇన్ మీద ప్రెస్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో పైన చూడండి, హోమ్, డాష్ బోర్డ్, MIS రిపోర్ట్స్, సర్వీసెస్ అని ఉన్నాయి కదా. దాంట్లో MIS రిపోర్ట్స్ అని ఉంది కదా, దాని మీద మనం ప్రెస్ చేయాలి. ఆ MIS రిపోర్ట్స్ మీద ప్రెస్ చేయగానే ఈ విధంగా మనకి కనబడుతుంది. టీచర్ అటెండెన్స్ రిపోర్ట్స్ R1, R2 అని దాని పక్కనే R2 స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్స్, దాని మీద పక్కన ఉన్నటువంటి ప్లస్ ఆ బటన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఆ బటన్ మీద ప్రెస్ చేయగానే కింద దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కనిపిస్తాయి. నెంబర్ 1 స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్, నెంబర్ 2 స్టూడెంట్ అటెండెన్స్ ఎన్రోల్మెంట్ వైజ్ రిపోర్ట్ అని ఈ విధంగా వస్తాయి. దానిలో 9th వన్ స్టూడెంట్ లీప్ యాప్ డౌన్లోడ్ రిపోర్ట్, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ SPSR నెల్లూరు, కొడవలూరు, MPPS రామన్నపాలెం GC, దాని పక్కన గో, దాని మీద ప్రెస్ చేయాలండి. ఆ గో మీద ప్రెస్ చేయగానే మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్, ఎంతమంది పేరెంట్స్ యొక్క మొబైల్స్లో లీప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేశామో మనకు ఈ విధంగా రిపోర్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మన స్కూల్లో 2 పిల్లలు ఉన్నారు. ఒకే పేరెంట్కి చెందిన 2 పిల్లలు, ఒకరు ఫస్ట్ క్లాస్ అవుతున్నారు, ఒకరు సెకండ్ క్లాస్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకి ఒక్క ఫోనే ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లోని ఒకసారి ఒక పిల్లవాడి యొక్క డీటెయిల్స్, పెన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టి OTPని కొట్టేస్తే ఒక పిల్లవాడికి కౌంట్కి వస్తుంది. మళ్ళీ రెండో పిల్లవాడికి ఆ రెండో పిల్లవాడి ఇక్కడ లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి, స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి రెండో పిల్లవాడి యొక్క పెన్ నెంబరు, వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ కొడితే OTP వస్తుంది. OTP అడుగుతుంది. OTPని ప్రెస్ చేసేసాక రెండో పిల్లవాడు కూడా లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒకే పేరెంట్కి చెందినటువంటి 2 పిల్లలకు కూడా మనం లీప్ యాప్ డౌన్లోడ్ చేయించాము అని మన లాగిన్లోకి 2 పిల్లల యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఎంతమంది పేరెంట్స్ చేత మనం లీప్ యాప్ని డౌన్లోడ్ చేయించామో ఆ వివరాలన్నీ మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలండి, కృతజ్ఞతలు.